ప్రపంచం మొత్తం మెచ్చిన మేధావి. కానీ తన సొంత దేశంలో ఒక వర్గానికి పరిమితమైన నాయకుడు. ఈ పాటికి అర్థమైంది అనుకుంటా నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను. అతనే భారతదేశపు జాతిపిత బిరుదుకి ఏమాత్రం తీసిపోని గొప్ప నాయకుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ప్రపంచం తనని ఒక గ్లోబల్ ఐకాన్ గా చూస్తుంది. కొలంబియా యూనివర్సిటీ అతన్ని సింబల్ ఆఫ్ నాలెడ్జ్ గా గౌరవిస్తుంటే, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో తన విగ్రహం మేధస్సుకి చిహ్నంగా నిలిచింది. మన దేశపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పునాది వేసింది కూడా అతని. ఇంకా ముఖ్యంగా ఈ రోజు ఉన్న హక్కులు, స్వేచ్ఛ, సమానత్వం అన్ని కూడా ఆయన రూపొందించిన ఇండియన్ కాన్స్టిట్యూషన్ వల్లే సాధ్యమయ్యాయి. ఆయన కేవలం ఒక నాయకుడు కాదు, ఒక ఆలోచన, ఒక విప్లవం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విజనే లేకపోతే ఈ రోజు మనం మాట్లాడుతున్న రైట్స్ అనే పదానికి వాల్యూయే లేకుండా పోయేది. గుర్తుపెట్టుకోండి, హీ ఈస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ. ఈ రోజు జరగబోయే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతిని ఒక కులానికి చెందిన నాయకుడిలా కాకుండా ఇండియాస్ ట్రూ నేషనల్ హీరోగా గౌరవిద్దాం. జై భీమ్.